తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు తన మహిమ కొరకు, మనందరి ఆత్మీయ ఆశీర్వాదం కొరకు, అలాగే మన కుటుంబాల దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని వాడుకుంటూ ఇంకను మనం ఆయన యందు బలపరచబడి వర్ధిల్లునట్లు కృపదాయి చేయను గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా తండ్రి, పరిశుద్ధ దేవా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రక్షణ కలిగించు నామమును బట్టి స్తోత్రాలు ప్రభు. మా పాపములన్నిటిని క్షమించు నామమును బట్టి స్తోత్రాలు. క్రీస్తు యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణలో మా పాపపు డాగులన్నిటిని తొలగించి పవిత్రులనుగా చేసి నీ మార్గములో నడిపించుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. అయ్యా, నీ సహవాసములో మమ్మల్ని ఇంకను స్థిరపరచండి, ఇంకను వర్ధిల్లు చేయండి. మీ మేళ్లతో మమ్మల్ని దర్శించండి. అయా, ఈ ఆరాధన అంతా మీ అధికారమునకు అప్పగించుకుంటున్నాం. మీ ఘనతార్థమై జరిగించుకొని మహిమ పొందమని, మమ్మలను మీ నామ ఘనత కొరకు వాడుకొనమని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి 444వ కీర్తన 444 జ్యోతిగా మమ్ము చేయుము దేవా అనే కీర్తన పాడుకున్నాం. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. జ్యోతిగా మమ్ము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. జ్యోతిగా మమ్ము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమలతోడ హృదయము నింపి మమ్ము నడిపింపుమయ్యా. జ్యోతిగా మమ్ము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా, మమ్ము నీ మార్గం బునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మమ్ము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. సమయమును వరములను సంగితివి, మా రక్షకాధన సంపదను నీవేయు సంగితివి. విమల జీవితమందు వాణిని విరివిగాని తరులకు సంగి, వీర త్యాగార్పణములతోని వెలుగు ప్రసరింపంగ చేయుము. జ్యోతిగా మమ్ము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున జనింపబడి కనేను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకొండు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయం కొరకు నిర్గమాకాండము నుండి 21వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వానిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవున్నట్లు అది వెళ్ళిపోకూడదు. దాని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇయ్యవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలిగి చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యుద్ధ నుంచుకొని కొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిడితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయించవలెను. ఒకడు తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నుందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం గర్భపాతమే గాని మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెన్మిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
ఒకడు తన దాసుని కన్నెనైనను తన దాసి కన్నైనను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వాడిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండట వలన అది పురుషులనైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఎద్దు దాసినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరి ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీది కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి త్రవి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులో ఆ నష్టము నచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికిన ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రము చేయని ఎడల వాడు నిశ్చయముగా ఎద్దుని ఇవ్వవలెను. చచ్చినది వానిదగును. ఈ లేఖనము ఇంత పర్యంతము. ఇక్కడ ఈ ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంలో మనం గమనిస్తున్నటువంటి ప్రధానమైన విషయం సమాజమునకు సంబంధించిన ప్రజల మధ్య నెరవేర్చవలసిన న్యాయ విధులు. మొదటి వచనంలోనే మనం గమనిస్తున్నాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా అంటూ మొదలుపెట్టాడు. గనుక ఈ అధ్యాయం దగ్గర నుంచి 23వ అధ్యాయం 12వ వచనం వరకు దరిదాపు 42 న్యాయ విధులు దేవుడు ప్రస్తావన చేసినట్లుగా మనం గమనిస్తాము. ఈ మిష్పాతీం అని హెబ్రియా భాషలో మాట్లాడతారు, తెలియచేస్తారు న్యాయ విధులు అని. ఆ మొత్తం సెంటెన్స్ అంతా కూడా ఇంగ్లీష్లో చూస్తే నౌ దీస్ ఆర్ ది జడ్జిమెంట్స్ అని రాయబడింది. ఇవి తీర్పులు. ఇవి గనుక ఈ తీర్పులు, ఈ వాక్యము, ఈ ఫ్రేజ్ ఒకవేళ హెబ్రియా అక్షరాలను వెలకడితే ఒక్కొక్క అక్షరం యొక్క ఆలెఫ్ బెత్ గిమెల్ దాలెత్ ఈ వాటికి వాటి విలువలు రాస్తే టోటల్ ఇది 42గా వస్తుందట. అందుచేత 42 అక్షరాలతో కూడిన 42 విలువలతో కూడినటువంటి న్యాయ విధులను దేవుడు ఈ అధ్యాయాలలో ఆయన ఇశ్రాయేలు సమాజానికి నేర్పించాడు అని కొంతమంది పండితులు అభిప్రాయపడతారు. ఇది మోషే చట్టమని కొంతమంది అని అంటారు. మరి ముఖ్యంగా ఆత్మీయ దృష్టితో కామెంటేటర్స్ ఏమని పిలిచారు అంటే ఈ భాగాన్ని ఏ ప్రిపరేటరీ గాస్పల్ అని అన్నారు. సువార్త ప్రకటింపబడుటకు కావలసిన సిద్ధపాటు కలిగినటువంటి వాక్య భాగాలు ఇవి అని చెప్పి ఏ ప్రిపరేటరీ గాస్పల్ ఇది. అందుచేతనే ఇందులో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఉంది. పశ్చాత్తాపపడేటువంటి ఏర్పాటు ఉంది. అలాగే బాప్తిస్మం ఉంది. అలాగే పాప క్షమాపణ ఉంది. ఇవన్నీ కూడా వీటిలో చెప్పబడినటువంటి ప్రస్తావించబడినటువంటి పదాలు గనుక సువార్తకు ఈ న్యాయ విధులే కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటివి అని మరికొంతమంది పండితుల యొక్క అభిప్రాయం.
సర్వశక్తి గల దేవుడు మొట్టమొదట బాధింపబడు వారి యొక్క దేవుడు. ఇక్కడ మనం గమనిస్తున్న మాటలను బట్టి చూస్తే దేవుడు ఎవరైతే బాధింపబడుతున్నారో వారిని ఆయన మనస్కరిస్తాడు, వారిని ముందు కాపాడుతాడు, సంరక్షిస్తాడు ఆయన. అందుచేత ఐగుప్తు దేశంలో బానిసలుగా ఎలా వీరంతా కష్టపడ్డారో, అవమానించబడ్డారో మనందరికి తెలిసినటువంటి వాస్తవమే. అంచేత వారు ఎలా ఐగుప్తుల చేత వారు పరిగణించబడ్డారు అనంటే వారు కనికరం వారి దగ్గర అనుభవించారని మనం చూస్తాం గనుక అలాగే వారు చాలా కోపదృష్టితో చూడబడ్డారు, అలాగే వాళ్ళు చాలా కఠినంగా చూడబడ్డారు, క్రూరత్వం అనుభవించారు వాళ్ళు. ఇంతగా ఇశ్రాయేలీలు వారిని బానిసలుగా చేసినటువంటి ఆ చక్రవర్తి వారిని చాలా నలుగుగొట్టాడు అని చెప్పి మనం చూస్తాం. బానిస, అలాగే పని కలిగి కష్టపడి పని చేయటం, యజమానుని కనికరం సంపాదించుకోవాలని వారు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ వారికి అలవాటైనటువంటి జీవన విధానం. ఇదంతా కూడా వాటికన్నిటికి సంబంధించినటువంటి ఈ సందర్భంలో దేవుడు మొట్టమొదటగా ఆయన ప్రస్తావిస్తున్నటువంటి కట్టడ న్యాయవిధి 10 ఆజ్ఞలను అనుసరించి సమాజంలో అనుదిన నడవడికలో నెరవేర్చవలసిన కట్టడలు, స్టాట్యూట్స్ అని పిలుస్తారు. ఆ కట్టడలను గురించి దేవుడు ఈ అధ్యాయంలో నుండి 23వ అధ్యాయం వరకు కూడా వివరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తరువాత దేవుడు బానిసలకు చెందిన న్యాయ విధిని అన్నిటికంటే ముందుగా ఇక్కడ ప్రస్తావన చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిది మనం గమనించుదాం. అదేమిటి అనంటే దేవుడు ఇశ్రాయేలీలకు బోధిస్తున్నాడు. వారు కనాను దేశమునకు వెళ్ళిన తర్వాత వారు అనుసరించవలసిన కట్టడలు ముందుగానే వారికి తెలియచేస్తా ఉన్నాడు. దరిదాపు ఒక 40 సంవత్సరాలు ముందుగానే వారికి ఈ సంఘటనలన్నీ కూడా తెలియచేస్తున్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ న్యాయ విధుల ఏర్పాటులో మొట్టమొదటిది మనం చూస్తున్నాం, బానిసలకు సంబంధించినటువంటి కట్టడ. మీరు గమనించండి, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల. ఓ భక్తుడు 4 విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఏ విధంగా మనుష్యులు లేదా ఇశ్రాయేలీలు వారు బానిసలుగా మారిపోతారు అని చెప్పడానికి. మొట్టమొదటిది ఏమిటి అనంటే ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ, తీవ్రమైనటువంటి పేదరికం వలన కూడా బానిసలుగా ఎక్కడో చోట చేరి పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుని బతకాలని చూస్తారు. ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఇది లేవియకాండం 25వ అధ్యాయం 39లో ప్రస్తావించబడింది. రెండవది ఏమిటంటే ఏ ఫాదర్ మే సెల్ ఏ డాటర్ యాజ్ ఎ సర్వెంట్. పిల్లలు కలిగి ఉన్నాడు తండ్రి గారు, ఆడపిల్లలు ఉన్నారు గనుక ఆ ఆడపిల్లను తీసుకుని వెళ్ళి ఆ తండ్రి ఆమెను బానిసగా అమ్మివేయవచ్చు. ఎవరికైనా యజమానునికి. ఇశ్రాయేలీల మధ్య ఉండవలసిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వారు స్వతంత్ర దేశాన్ని చేరుకున్న తరువాత గనుక ఆ తండ్రి గారు కూతుర్ని అప్పగించి పని చేయడానికి ఆమెను అక్కడ వారికి అప్పగించవచ్చు. తన కుమార్తెను ఒక పేద తండ్రి పని మనిషిగా అప్పగించిన తరువాత ఆమె ఆ గృహంలో వారిని వివాహం ఆడవచ్చు కూడా. ఆమె ఇష్టమైతే ఆమెను వారు వివాహం ఆడవచ్చు. ఆ విధంగా ఆమెను తన కుటుంబంలో ఒకదానిగా వారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆమె తన జీవితకాలం అంతా కూడా వారితోనే ఉంటుంది. ఆ విధంగా మూడవ విషయం ఏమిటంటే ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్రప్సీ ఎ మ్యాన్ మైట్ బికమ్ సర్వెంట్ టు హిస్ క్రెడిటర్స్. దివాళాకోరు
అని అంటాం కదండి. దివాళా తీసేసినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో డబ్బులు వాడు తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ అప్పు ఇచ్చిన వారికి వీడు బానిసగా వాడు స్థిరపడిపోవచ్చు గనుక ఆ విధంగా అది మూడవ కారణం. అప్పు చేసిన వాడు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో తన అప్పుదారులకు బానిసగా లేదా పనివాడుగా బాధ్యత వహించి వారి కనుక వాడు ఆ డబ్బు చెల్లించేంత వరకు వారికి బానిసగా ఉంటాడు. చెల్లించిన తర్వాత విడుదలై బయటకు వెళ్తాడు. ఇది యెషయా గ్రంథం నిర్గమకాండము రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తాం. ఇక 4వది చివరిది అదేమిటంటే అది నిర్గమకాండం 22:3-4లో చూస్తాం. ఇది ఇఫ్ ఎ థీఫ్ హ్యాడ్ నథింగ్ విత్ విచ్ టు పే ప్రాపర్ రెస్టిట్యూషన్. ఒకరి ఇంట్లో జరబడి దొంగతనం చేశాడు, వాడు తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టాడు, మొత్తానికి దొరికిపోయాడు. న్యాయాధిపతులు వాడు దొంగ అని తేల్చేశారు. తేల్చిన తరువాత ఆ డబ్బు వాడు వీళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఇవ్వలేని పక్షంలో కూడా వాడు బానిసగా వీరి దగ్గర పనిచేయవలసి వస్తుంది. ఆ విధంగా 4 కారణాలు: తీవ్రమైన పేదరికం ద్వారా కానీ, లేదా ఒక కుమార్తెను తండ్రి గారు ఒక కుటుంబానికి అప్పగించి పని చేయటానికి కానీ, మూడవది ఒకవేళ వాడు ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఖర్చు పెట్టి దాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో కానీ, 4వదిగా దొంగతనం చేసి దాన్ని ఖర్చు పెట్టి అతడు దొంగని తీర్పు పొందిన తరువాత వాడు దాన్ని చెల్లించేటప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ 4 రకాలుగా బానిసలుగా ఇశ్రాయేలీలు తమ ఇశ్రాయేలీలకే వారి కుటుంబాలలో, ధనవంతులైన వారి కుటుంబాలలో జీవించేటువంటి అవసరత లేకపోతే ఆ ఏర్పాటు దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ మనం మిగిలిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ మిగిలిన విషయాలు ఏమిటి అని అంటే దరిదాపు 13 చట్టాలు దేవుడు ఇక్కడ ప్రతిపాదన చేయడం అనేది మనం గమనించాల్సినటువంటి మాట. 13 విషయాలు ఇక్కడ పొందుపరిచారు దేవుడు. ఆ 13ని కూడా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏమిటి అని అంటే ఈ చట్టంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక గృహ యజమానుడు తన పనివాణిని తన గృహ ద్వార బంధము దగ్గరికి వెళ్ళి వానిని కదురుపెట్టి గుచ్చి పర్మనెంట్గా వాడిని తీసుకోవచ్చు. ఎప్పుడు ఎవరైనా సరే ఒక బానిస అమ్మబడినా లేదా చేర్చుకొనబడినా వాడు కేవలము వారితో 6 సంవత్సరాలు మాత్రమే ఆ ఇంటిలో పనిచేస్తాడు. 7వ సంవత్సరంలో వాడిని విడుదల చేయాలి. విడుదల చేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వానికి భార్య ఉంది అనుకోండి, భార్యను కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ఇంటిలో ఉండగా ఆ యజమానుడు వానికి భార్యనిచ్చినా ఆమె వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలను కంటే మాత్రం ఆ భార్య ఆ పిల్లలు ఆ ఇంటిలోనే వారు ఉండిపోవాలి. వారు జీవితకాలం కూడా బానిసలుగానే ఉండి తీరాలి. ఇది మొదటి విషయం తెలియచేస్తున్నాడు. లేదా ఈ యజమానుని దగ్గర పనిచేసినటువంటి పురుషుడున్నాడే, అతడు గనుక అయ్యా నేను నా భార్యను వదిలిపెట్టి వెళ్ళలేను, ఇక్కడనే ఉండిపోతాను అని అంటే అప్పుడు వాని కుడి చెవి కదురు చేత దానిని నొక్కి గాయం చేసి ఆ ముద్ర చెవికి ఉంటుంది. ఆ విధంగా అతడు ఆ యజమానునికి తన జీవితకాలం అంతా కూడా దాసుడుగానే ఉండిపోతాడు. ఆ విధంగా అతనిని సొంతదారుడుగానే యజమానుడు అంగీకరిస్తాడు. అది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఆలోచన చేస్తే అదేమిటి, ఒక కొనబడినటువంటి హెబ్రీ బాలిక, ఆమె అమ్మబడింది బానిసగా, ఆమె కొనుక్కున్నాడు యజమానుడు. ఆమె
అతడు అనగా పురుషుడు వెళ్ళిపోయినట్టుగా ఈమె వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఆమె తన జీవితకాలం అంతా కూడా ఆ యజమానుని దగ్గర పని చేయవలసిందే. కనుక ఒకవేళ ఆమెను తన కుమారునికి వివాహం చేసుకునే పరిస్థితి ఏర్పడితే ఆమె ఆ ఇంటికి సొంతదారురాలు అవుతుంది. అక్కడి నుంచి వారు ఆమెను తమ బంధువుగానే జీవితకాలం అంతా కూడా వారితో కలిసి ఉంటుంది. కనుక అది రెండవ కట్టడ, రెండవ న్యాయ విధి. మూడవ న్యాయ విధి ఏమిటి అని అంటే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. కావాలని ఒకరిని కొట్టి చంపిన వాడిని వెంటనే వాడిని కూడా చంపాల్సిందే. ఒకరిని గాయపరిస్తే వాడిని గాయపరచాల్సిందే. అందుకనే కంటికి కన్ను పంటికి పన్ను అని అన్నారు. చెయ్యి విరగొడితే చెయ్యి విరగొట్టాలి, కాలు విరగొడితే కాలు విరగొట్టాలి. ఆ విధంగా ఒకనికి కష్టం కలుగ చేసిన వానిని తప్పనిసరిగా అదే కష్టం కలిగించి బాధించాలి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే ఒకడు చనిపోయాడు, కానీ వీడు కావాలని లేడు, పొంచి ఉండి చంపితే అది శిక్ష. అతడు దారిన వెళ్తున్నాడు, ఏదో జరిగి ఆ ప్రమాదశాత్తు అతడు ఇతని చేతిలో చనిపోతే అప్పుడు అది దైవికంగా జరిగింది గనుక వాడికి ఎలాంటి హత్య శిక్ష విధించటానికి వీలు లేదు. కనుక ఆ విధంగా అలాంటి వాడు పారిపోగలిగినటువంటి ఒక ఏర్పాటు చేయాలి. వాడు తప్పు చేయలేదు గనుక, కానీ నరహత్య వాడి చేతుల మీదుగా జరిగింది, అది కావాలని చేయలేదు. ఓ పొరపాటున రాయి విసిరాడు, అది ఏదో తగిలి ఒక ఆయన చనిపోయాడు. కత్తి విసిరాడు, అలాగే తగిలి చనిపోయాడు. నిజంగానే కావాలని చంపిన వాడికి ప్రాణమునకు ప్రాణం. తెలియకుండా జరిగినటువంటి ప్రాణ నష్టానికి వానికి ప్రాణ నష్టం కలుగ చేయకూడదు. కానీ ఏం చేయాలి? అతడు పారిపోగలిగిన ఒక స్థలం అంటూ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వచ్చిన కాలంలో ఈ ఆశ్రయపురాలు మనం చూస్తే, ఇలాగే నరహంతకులుగా ఉన్నటువంటి వారు అంటే కావాలని కాకుండా పొరపాటున జరిగినటువంటి హత్యలు ఇవి. అలాంటి వారికి 6 ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడని తర్వాత కాలంలో వాళ్ళు భూభాగాలు పంచుకునేటప్పుడు మనం గమనిస్తాం. సరే, 4వది ఏమిటంటే, తల్లిదండ్రులను కొట్టువాడు నిశ్చయముగా వాడికి మరణశిక్ష విధించాల్సిందే అని అన్నాడు. 5వది, నరుని దొంగిలించి అమ్మినవాడు ఎవడైనా ఉంటే తన ఏదో ఒకవేళ ఉంచుకున్న వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. 6వది, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష విధింపబడవలెను. అలాగే 7వది, ఒకవేళ ఒకడు తన చేతి కర్రతో ఒకరిని కొట్టిన ఎడల వానికి మనుష్యులు పోట్లాడుచుండగా, 18 నుంచి చూద్దాం. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిలితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష, ఎందుకు బతికి ఉన్నాడు గనక. కానీ అతడు పని చేయలేని కాలం, మంచం మీద పడి ఉన్నాడు కదా, కష్టపడి పని చేయలేడు వాడు. ఆ పని చేయలేని కాలమునకు వానికి హాని చేసిన వాడున్నాడే, వాడికి డబ్బులు ఇచ్చి ఆ కూలికి సంబంధించిన కూలి ఇచ్చి వానికి పోషణ ఏర్పాటు చేయాల్సిందే. ఇది 7వ న్యాయ విధి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక 8వ న్యాయ విధి, ఒకడు తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. యజమానుడు ఆ బానిసను కొట్టకూడదు, కొడితే అతనికి కూడా శిక్ష విధింపబడుతుంది. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల, కొట్టిన వెంటనే చనిపోతే శిక్ష, 1-2 రోజులు బ్రతికి ఉంటే ఆ శిక్ష భారం అతని మీద పడదు.
పొందడు, వాడు అతని సొమ్మే కదా, నరులు పోట్లాడుచుండగా సొమ్మే కదా అని ఆ తీర్పు అలా ఆయన చేశాడు. 9వది మనం గమనిస్తాం. ఏమిటి అని అంటే, నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును వచ్చుకొనవలెను. ఎవడైతే తాను ఆ గొడవ పడి ఆమెకు కీడు కలుగు చేశాడో, లేకపోతే ఆమెకు ఆ విధంగా స్రావం కలుగునట్లు, ప్రసవ వేదన కలుగునట్లు చేస్తే దానికి సంబంధించినటువంటి నష్టాన్ని ఆ చేసిన వాడు చెల్లించాల్సిందే. ఆ స్త్రీ పెనిమిటి ఏదైతే ఎంత రుసుమైతే కట్టమంటాడో ఆ రుసుము అతడు కట్టి తీరాల్సిందే. హాని కలిగిన ఎడల నువ్వు ప్రాణమును ప్రాణం, ఒకవేళ ఆమె చచ్చిపోయిందంటే మాత్రం తప్పనిసరిగా ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బ నియమింపబడవలెను అని ఇక్కడ లేఖనాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇక 10వది, ఒకడు తన దాసుని కన్నైనను దాసి కన్నైనను పోగొట్టిన ఎడల, ఏదో విధంగా కొట్టి కన్ను పాడైపోయింది, ఆ కంటి హానిని బట్టి వాడిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు కన్ను పోగొట్టాడు, ఇంకా వాడు బానిసగా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వాడిని వదిలిపెట్టాల్సిందే. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను, యజమానుడు దాసుని పన్ను పోగొట్టిన లేదా దాన్ని ఓడగొట్టిన దానికి నష్టంగా అతడు ఆ పనివాణిని స్వతంత్రుడిగా బయటికి పంపించేయాల్సిందే. కనుక ఈ విధంగా ఆజ్ఞలను మనం గమనిస్తూ ఉన్నాం. 11వది, ఎద్దు పురుషునైనను స్త్రీనైనా చావుబడిచిన ఎడల నిశ్చయముగా దాన్ని రాళ్లతో చావుగొట్టాల్సి, దాని మాంసం తినొద్దు అని అన్నాడు. అయితే ఎద్దు యజమానుడు నిర్దోషియగను, అది పొడిచింది గనక వాడికేం సంబంధం లేదు, యజమానికి మాత్రం ఏ విధమైన శిక్ష విధింపవద్దు. కానీ ఆ ఎద్దు పొడిచే అలవాటు ఉంది అని తెలిసి కూడా ఆ ఎద్దును అతడు ఇష్టానుసారంగా వీధులు వదిలిపెట్టినట్లయితే అప్పుడు ఎవరికైతే ప్రాణ నష్టం కలుగుతుందో ఆ ప్రాణ నష్టానికి డబ్బు ఇచ్చి తను కాపాడుకోవాల్సిందే. అది కుమారుని పొడిచినా కుమార్తెను పొడిచినా ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానికి 30 తులుమల వెండి చెల్లింపవలెను. మరి ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. 12వది, ఒకడు గోతి మీద కప్పు తీయటం, గొయ్యి తీశాడు. సాధారణంగా గోతిని ఏం చేస్తారు, కప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యాన్హోల్స్ చూస్తాం కదండి, కప్పకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది కొన్ని వేల సంవత్సరాల ముందే దేవుడు ఇలాంటి ఆయన ఆలోచించి చెప్పాడు. ఇది కనుక అలా గొయ్యి తీసి దానిని కప్పి వెళ్ళాలి, మూత పెట్టి వెళ్ళాలి. అలా మూత పెట్టి వెళ్లకుండా దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల, ఎవరు పడినా సరే, గోతి కామందులు ఆ నష్టము నోచుకొనవలెను. ఏ నష్టం కలిగిందో ఆ ఎద్దు పడితే ఎద్దు ఖరీదు డబ్బులు ఇచ్చేయాలి, ఏదైనా సరే. అలాగే మనుషులకు సంబంధించి ఎంత అని విలువ ఉంటుంది, ఆ వెలను వారు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ యజమానునికి ఆ సొమ్మునిచ్చేయాలి. చచ్చినది వాని దగును, చచ్చిపోయినది ఏదైనా ఉంటే ఎవడైతే రుసుము కట్టాడో వానికే ఇచ్చి పంపించేయాలి. ఇక 13వది, ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు పొడిచిన ఎడల, ఒకటికొకటి పొడుచుకుంటా ఉంటాయి. ఒకని ఎద్దు వేరొకని ఎద్దును అది చచ్చిపోయేటట్లు పొడిస్తే గనక బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకోండి అని అన్నాడు. బ్రతికి ఉన్నటువంటి ఎద్దును అమ్మి దాని విలువను మీరు పంచుకొని ఆ అంతకుముందు ఆ ఎద్దు పొడుచినది అని తెలియబడి, ఇక్కడ లింక్ ఉంది, మరి అది పొడుస్తుంది అని యజమానికి తెలియచేయబడి ఉన్న యజమానుడు దానిని భద్రం చేయని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా
ఎద్దుకు ఎద్దు ఇయ్యవలెను, చచ్చినది వానిదగును. ఈ విధంగా ఈ 13 చట్టాలు సమాజంలో ఇది న్యాయాధిపతులు తీర్పు తీర్చేటప్పుడు ఈ విధానం ప్రకారం వారు తీర్పు తీర్చాలి. ఈ తీర్పుల ప్రకారంగానే వారు వారికి జడ్జిమెంట్స్ ఇవ్వాలన్న దేవుని సంకల్పం ఇది. ఎందుకు ఇలాగా మనం ముందు అధ్యాయంలో మందికి ఒక న్యాయాధిపతి, 50 మందికి ఒక న్యాయాధిపతి, 100 మందికి ఒక న్యాయాధిపతి, 1000 మందికి ఒక న్యాయాధిపతి, ఈ 4 వర్గాలుగా ఉన్నటువంటి న్యాయాధిపతులు తమ తమ దగ్గరకు వచ్చినటువంటి కేసులను విచారించి వాటిపైన తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా ఈ తీర్పు ప్రకారంగానే వారు చెప్పి ఆ తీర్పు తీర్చి ప్రజలను వారు న్యాయబద్ధమైన మార్గంలో నడిపించాలని తెలియజేస్తా ఉన్నారు. కనుక ఈ కట్టడలను అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అని చెప్పి నేను ఈ సమయంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక మన అనుదిన జీవితంలో కూడా ఒక ప్రధానమైనటువంటి పరిస్థితి ఏమిటి అనంటే, మనము కూడా ఎప్పుడు ఈ న్యాయ విధులు ఎవరికైనా గాయం చేశామా దానికి నష్టపరిహారం మనం ఇవ్వాల్సిందే. గొడవలు పడటానికి ఏమీ లేదు. ఎవరైనా మన వలన వారు గాయపరచబడితే, నష్టపోతే ఆ నష్టానికి నష్టం వారికి తిరిగి ఇచ్చి తీరాల్సిందే. ఏ విధమైన తప్పు కానీ అన్యాయం కానీ చేయడానికి వీలు లేదు. మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం తప్పు చేస్తే దానికి చెందినటువంటి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఆ విధంగా కంటికి కన్ను కంటికి పన్ను అను ఈ భాష్యం వచ్చింది. రోమాపత్రికలో 14వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు, మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుండా ఇదియుగాక సహోదరునికి అడ్డమేమైనను ఆటంకమేమైనను కలుగచేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి అన్నాడు. ఇశ్రాయేలు సమాజాన్ని, మన ఇరుగు పొరుగు వారికి వాళ్ళు బానిసలుగా ఉన్నా మనం కొనుక్కున్న వాళ్ళని, అట్టి వారిని మనం కాపాడవలసిందే కానీ చంపడానికి అధికారం లేదు. అందుచేత వారిని మీరు కూడా బానిసలుగా ఉన్నారు గనక అలాంటి వారిని మీరు చూసినప్పుడు వారి మీద కనికరంతో కూడిన మనసు కలిగి ఉండండి అని అంటాడు. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని సంఘాలకు, కుటుంబాలకు మనవి చేస్తున్నాను. దేవుని గణపరిచినప్పుడు మన జీవితాలు గణపరచబడతాయి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయా, నీ చట్టమును మేము గమనించినప్పుడు, దాని ప్రకారంగా మేము నడుచుకున్నప్పుడు నాయనా, నీ చిత్తాన్ని మేము నెరవేరుస్తున్న వారంగా ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మీ నామమును బట్టి జీవిస్తున్న మేము మా జీవితాల్లో నిరంతరం భయభక్తులతో నడుచుకునేలాగా సహాయం చేయండి. మా జీవితాల్లో మేము మీ పరిశుద్ధమైన చిత్తమునకు వ్యతిరేకంగా నడిచినప్పుడల్లా మేము పాపమును నెరవేరుస్తున్న వారముగా, దానికి తగిన శిక్ష అనుభవించే వారంగా ఉన్నాం. నాయనా, మేము సన్మార్గంలో మిమ్మల్ని వెంబడించటకు సహాయం చేయండి. మా కుటుంబాలన్నిటినీ పేరు పేరుని దీవించండి ప్రభు. మీ మేలులతో దర్శించండి నాయన. ఏ కుటుంబాలలో ఏ విధమైన పోరాటాలు, కష్ట నష్టాలు ఉన్నాయో ప్రభు, మీ బిడ్డలను ఆదుకొని ఆశీర్వదించి క్షేమమిచ్చి నడిపించండి. అనారోగ్యములను బాగు చేయండి ప్రభు. మంచి పరిస్థితులు, ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభు. సహాయం. జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించి, దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను దీవించి, మీ బిడ్డలకు రావలసిన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి నాయన. అలాగే ఈ రోజంతట్లో మా మాటలు, తలంపులు, క్రియలను పవిత్రపరిచి మీ ఘనత కొరకు వాడుకున్నాను. అధికారం అంతా మీ ప్రేమ గల చేతులకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము. లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేకాదృష్టి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.